కనుక ఆయన సంపూర్ణంగా పాపము లేకుండా ఆయన భూమి మీద జన్మించాడు. పాపముతో ఆయనకి సంబంధం లేకుండా బ్రతికాడు. అసలు యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతకడానికి ప్రాముఖ్యమైన కారణం చెప్తున్నాను వినండి. చాలా ప్రాముఖ్యమైన కారణం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద మనిషిగా రావడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం చెప్తున్నాను. క్రైస్తవులు మనలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రశ్న అడుగుతారు, ఏమండి ఏదైనా మనములో ఆ చెట్టే పెట్టకపోతే ఆదాము తింద కదా, ఆదామే తినకపోతే పాపము లోకంలోనికి రాదు కదా, పాపమే లోకంలోనికి రాకపోతే మరణం అనేది లేదు కదా. ఎందుకంటే దేవుడి కంటే మనకు తెలివైన బోర్డు జ్ఞానం మనకి, ఆయనకి తెలివి తక్కువ. పాపం ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆన్సర్ చెప్పాలని ఆశపడుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక రోజున సాతాను 1000 ఏళ్ళు బంధించబడతాడు. సంఘము పరలోకానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలనలోనికి వచ్చేస్తుంది. ఏమీ ఉండదు. కానీ ఆ రోజు కూడా మనిషి పాపము చేస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. నేను తర్వాత వివరిస్తాను. రెండవది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు మనిషిని సృజించాడు. మనిషి పాపంలో పుట్టి పాపంలో బ్రతుకుతున్నాడు కనుక మనిషి అనేవాడు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు పాపము లేకుండా బ్రతకగలడు అని చూపించడానికి ఆయన బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యేసు ప్రభు ఎందుకు జీవించాడు తెలుసా? ఒక మనిషి జన్మకర్మ పాపములు కలిగిన వాడు అయినప్పటికీ పాపము లేకుండా బ్రతకగలడు అని నిరూపించడానికి ఆయన ఈ భూమి మీద బ్రతికాడు. హీ డిడ్ నాట్ సిన్, హీ నో సిన్ అని పదాలు వాడబడతాయి. ఆయన పాపం అంటే ఎరగనివాడు, పాపమైనా చేయలేనివాడు, పాపము ఆయనకి సంబంధము లేనివాడు. ఆయన పరిశుద్ధుడిని చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కనుక ఒకవేళ ఈ లోకములో మనుషుల యొక్క సమస్య ఆర్థికపరమైనదే అయితే ఆయన గొప్ప ధనవంతుడిని పుట్టించి మానవాళికి ఆర్థికంగా సహాయం చేసేవాడు. ఒకవేళ మనుషుల యొక్క సమస్య ఆరోగ్యమై ఉంటే ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ గారిని పంపించి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆరోగ్యం ఇచ్చి ఉండేవాడు. కానీ మనుషుల సమస్య పాపం, మనుషుల సమస్య పాపం, శాపం, మరణం. కనుక వాటి నుంచి విడిపించడానికి దేవుడే మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాంటి యేసయ్య నీకు ఎలాంటి దేవుడు అంటే ఆయన సహాయం చేసే దేవుడు. 3 పదాలు ఉన్నాయి, 3 చెప్పలేదు. సహాయం చేసే దేవుడు, సంరక్షించే దేవుడు, సంతృప్తించే దేవుడు. ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాను నేను. సహాయం చేసే దేవుడు నీ శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను నీకు సహాయం చేసే దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడు. కనుక ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే ఈ రోజున మనం కలిగి ఉన్న కుటుంబం, మనం చేస్తున్న పని, లేదా మనం ఉన్నటువంటి స్థితి, మనం తింటున్నటువంటి ఆహారము, మనం కలిగి ఉన్నటువంటి వస్త్రము, మనం కలిగి ఉన్నటువంటి గృహము సమస్తము ఆయన ఇస్తేనే. ఇందాకే చెప్పాను మీకు, చాలా మంది అనుకుంటారు నా కష్టం అండి, నా శ్రమ అండి, నా జ్ఞానం అండి, నా తెలివి అండి, నా బలం అండి, నా ఉద్యోగం అండి. మంచిదే, మరి నీలో ప్రాణం ఉండాలిగా. ఆ ప్రాణం అనేది ఉంటేనే పనికి వెళ్ళగలవు, ప్రాణం అనేది ఉంటేనే ఉద్యోగానికి వెళ్ళగలవు, ప్రాణం అనేది ఉంటేనే వ్యాపారానికి వెళ్ళగలవు. ఆ ప్రాణమే దేవునిదే. మరి దాన్ని తీసేస్తే ఎవరు నువ్వు? ఎలా వెళ్ళగలవు? ఎలా సంపాదించుకోగలవు? ఒకవేళ ఎవరైనా కావచ్చు కాక ఈ మధ్యాహ్నం వేళ చేతులు ఇచ్చి జోడించి మీకు నమస్కరిస్తూ చెప్తున్నమాట, మనిషి జన్మకర్మ పాపములు కలిగిన వాడు. పాపాన్ని బట్టి లోకములోనికి శాపం వచ్చింది, మరణం వచ్చింది. మనిషి ఎంతటి వాడైనా కానీ తనకు తానుగా పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి బయటికి రాలేడు. కనుక సృష్టికర్త అయిన దేవుడే యేసుక్రీస్తుకి లోకంలో జన్మించాడు. మనుషుల యొక్క జన్మకర్మ పాపం నుంచి విమోచించి శాపాన్ని తన మీద వేసుకొని మరణాన్ని అనుభవించి మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి వారిని మరణం నుంచి లేపుతానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ భూ సంబంధమైనవి ఇప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి, సహజమండి. మనిషి అన్నాక అప్పులు తిప్పలు తప్పవు. బతుకున్నంతకాలం ఏదో ఒక సమస్య మనిషి జీవితంలో ఉంటుంది. సమస్య లేదంటే చాలా ప్రమాదం. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులకు మరీ ముఖ్యంగా సమస్య లేదంటే చాలా ప్రమాదం. సమస్య ఉంటేనే దేవుడి దగ్గర ఉంటాం మనం. ఏమీ లేదనుకోండి ఏమంటాం? దేవుడితో మాకేం పని అంటాం అందరన్నట్టుగా. ఏదో ఒకటి ఉండబట్టే దేవుడు అనుకుని మనము వస్తాం. కనుక నీవు ఆరాధిస్తున్న యేసయ్య, మరి కృతజ్ఞత ఎలా చెల్లిస్తావు? ఎలా చెల్లిస్తావు కృతజ్ఞత? దావీదు అంటాడు, నేను సమాజంలో ఆయన నేను స్తుతిస్తా ఉన్నాను. నీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభు అంటాడు 115వ కీర్తనలో. రక్షణ పత్రం చేతపట్టి నిన్ను స్తుతించడం తప్ప నేనేం చేయగలను ప్రభు అంటాడు ఆయన. కృతజ్ఞత అన్న మాటకు అర్థం చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి వివాహం జరిగింది, ఒక కొడుకు పుట్టాడు.
కొద్ది రోజులకి ఆ భార్య చనిపోయింది. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ పెయింటింగ్ వేసే ఒక ఆయన పిలిచి ఒక ఆర్టిస్ట్ని ఆ కొడుకు ఫోటో బొమ్మ గీయించుకున్నాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ పిల్లడు కూడా చనిపోయాడు. మరి కొద్ది కాలం గడిచేసరికి భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడని మానసికంగా దిగులు పెట్టుకొని ఈయన కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా ఆస్తి ఉండడం వల్ల ఏమంటే ఆ ఊళ్ళో ఉన్న ఆ యొక్క గవర్నమెంట్ అధికారులందరూ వచ్చి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకొని వేలం పాట వేయడం మొదలు పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, తర్వాత ఏమొచ్చి డబుల్ కాట్ మంచాలు, బీరువాలన్నీ వేలం పాట వేసుకుని ఎవరికి ఏది కావాలో పాడుకోండి అని వేలం పాట వేసేసారు. అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్, ఒక ఫోటో తప్ప, బాబు ఫోటో తప్ప. అయితే ఆ ఫోటో కొరకు అన్నారంట, ఇది వేలం పాట వేస్తే ఎవరు పాడుకుంటారయ్యా, ఇది వేలం పాట వేస్తే ఎవరు తీసుకుంటారు, కాబట్టి ఇది వేలం పాటకి పనికిరాదు, పడేద్దామంటే ఒక ఆయన ఆ జనాల్లో నుంచి ఒక ముసలాయన లేచి వచ్చాడంట. ఒక ఉదయం వచ్చి అన్నాడంట, అయ్యా మీరు ఏమనుకోనంటే మీరు వేలం పాట వేస్తే పాడడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ బాబుని నేను బాగా ఎరుగుదును, మా యజమాని బతికున్నంత కాలం ఇంట్లో నేను పని చేశాను, పెళ్ళి అయ్యే వరకు నేను ఉన్నాను, బాబు పుట్టేటప్పుడు నా చేతులు తెచ్చుకున్నాను, ఎందుకో తెలియదు అందరూ చనిపోయారు, వారి జ్ఞాపకంగా ఆ బొమ్మ నేను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, అది నాకు ఇస్తారని అడిగితే వాళ్ళు మాట్లాడుకొని అన్నారట, సరే దీన్ని ఎవరు వేలం పాట పాడతారు, మంచం అంటే ఒకలా పనికి వస్తుంది, బీరు అంటే ఒకదానికి పనికి వస్తుంది, ఈ ఫోటో ఎందుకు పనికి వస్తుంది, చచ్చినోడు ఫోటో, కాబట్టి వేస్ట్ ఇచ్చేద్దామని ఇచ్చేశారట. అతను ఫోటో తీసుకొని కొంచెం నడిచి వెళ్తుండగా ఏమండి ఆ ఫోటో చేజారి కింద పడిపోతే అద్దం పగిలిన తర్వాత లోపల నుంచి ఒక పేపర్ బయటకు వచ్చింది. ఆ పేపర్ పట్టుకొచ్చి మళ్ళా వాళ్ళకి ఇచ్చాడంట. ఇవ్వగానే ఆ పేపర్లో ఏం రాయబడిందంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఆ పేపర్లో ఏం రాయబడిందంటే, నా ఆస్తిని 2 భాగాలుగా చేస్తున్నాను, ఒక భాగమేమో గవర్నమెంట్కి చెందుతుంది, రెండవ భాగమేమో నా కుమారుని ఫోటో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చెందుతుంది. కృతజ్ఞత, కృతజ్ఞత నీవు కలిగి ఉంటే నిన్ను బుద్ధి చేతులతో పంపించేసే దేవుడు కాదా ఆయన? తన కుమారుణ్ణే నీ హృదయంలో, తన కుమారుణ్ణే నీ జీవితంలో, తన కుమారుణ్ణే నీ గృహంలో, తన కుమారుణ్ణే నీ పరిచర్యలు ఇచ్చే దేవుడు ఆయన. నీ కుమారుడు, ఆయన కుమారుడు నీలో ఉన్నాడంటే చాలు, అంతా నీదే, అంతా నీదే. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? శారీరకంగా సహాయం చేస్తున్నాడు, మానసికంగా సహాయం చేస్తున్నాడు, ఆత్మీయంగా సహాయం చేస్తున్నాడు ఆయన, అందుకు కృతజ్ఞత చెల్లించాడు. పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి విమోచించాడు, అందుకు కృతజ్ఞత చెల్లించాడు. పిల్లరా, ఆ యవ్వనస్తుడు ఆ యొక్క బాబు ఫోటో తీసుకొని ఆయన వెళ్ళిపోతుంటే ఆయనకి ఎలాగైతే ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ రోజున మనము ఆరాధిస్తున్న యేసయ్య మన హృదయాల్లో ఉంటే, ఇందాక చెప్పాను మీకు, మనిషి అనగా పరలోకము భూలోకము కలిసి ఉన్న స్థలం, అందులో ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకొని, నీ కుటుంబంలో చేర్చుకొని, నీ జీవితంలో చేర్చుకొని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నీ బ్రతుకులో మేలు నీవు చూడగలుగుతాడు. ఇందాకే చెప్పాను, మనం కృతజ్ఞత చెల్లించినంత మాత్రాన దేవుడు అక్కడ తాగిపోడు, మరలా మేలు చేస్తూనే ఉంటాడు. మనం రుణస్తులుగానే కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాము. ఇది ఆయుష్ ఉన్నంత కాలము, మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రతిరోజు జరిగే పని కృతజ్ఞత చెల్లించడం అనేది. చెప్పండి, ఈవేళ అయిపోయింది, కృతజ్ఞత చెల్లించక్కర్లేదు అనుకోక, ఏదో అద్భుతం రాత్రికి జరిగిపోదు, మళ్ళీ ఉదయం కృతజ్ఞత చెల్లించాల్సిందే. మరి ముఖ్యంగా బ్రతికొండడమే గొప్ప మేలు. ఏంటంటే గొప్ప మేలు ఏంటి? మనకంటే గనులు, శ్రేష్ఠులు, అందచందములు కలిగిన వారు, ధనధాన్యములు కలిగిన వారు, భోగభాగ్యాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అధికారము కలిగిన వారు ఈ సూర్యోదయాన్ని చూడలేక మంటిలో కలిసిపోతే కేవలం తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మనందరం ఈ సహవాసంలో కలవడానికి, ఆయన వాక్యంతో సహవాసం చేయడానికి ఇచ్చిన ఎంతకంటే గొప్ప భాగ్యము ఇంకేముంటారు చెప్పండి? ఇంకేం కావాలి కృతజ్ఞత చెల్లించడానికి? ఆ సహోదరుని బట్టి మనము కూడా, దేవా ఆ బిడ్డ జీవితంలో మీరు చేసిన మేలు కొరకు నీకు వందనాలు, ఇదిగో వారిని బట్టి మేము కూడా నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నీవు రుణం ఉంచుకునే దేవుడు కాదు, నీకు మేము కృతజ్ఞత చెల్లిస్తే మరలా మేలు చేస్తామని సేవకులు చెప్పారని ఒక చిన్న మాట చెప్పి మనం వెళ్ళిపోదాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అటు గొప్ప కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించులాగన చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ సువార్త అవసరమని కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు సంఘంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆయన నీ వెరుగుదవా? ఆయన నీలో ఉన్నాడా? నీ కుటుంబంలో ఉన్నాడా? నీ జీవితంలో ఉన్నాడా? ఉంటే మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన నీ జీవితంలో అనుభవిస్తూనే ఉంటావు నువ్వు. ఎందుకంటే ఆయన ఏదో ఉపకారం చేశాడని వందనాలు చెప్తే ఆయన ఆగిపోడు అక్కడికి.
ఆయన అక్కడ ఆగిపోయే దేవుడు కాదు. ఆయన అక్కడ ఆగిపోయే దేవుడు కాదు. ఆయన ఉపకారాలు చేస్తే ఆగిపోయే దేవుడు కాదు. ఆయన మేలు చేసే దేవుడే. కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనం ఎంత స్తుతిస్తామో, మనం ఎంత ఆరాధిస్తామో, మనం ఎంత కృతజ్ఞత చెల్లిస్తామో అంత దగ్గరగా ఆయన వస్తాడు, అంత హక్కుని చేర్చుకుంటాడు, మరలా మేలు చేస్తూనే ఉంటాడు. మన ఊపిరి ఉన్నంత వరకు, మనం బ్రతికున్నంత కాలం ఆయన కృపను పొందుతూనే ఉంటాము. కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. ఎడతెగక ఎల్లవేళలా నిత్యము ఆయన స్తుతించడమే. దావీదు ఒక రూపసి, దావీదు ఒక వాద్యకారుడు, దావీదు ఒక గాయకుడు, దావీదు ఒక రాజు, దావీదు ఒక సైన్యాధిపతి, దావీదు యుద్ధవీరుడు. ఆయన అంటాడు, దేవా నీవిచ్చిన సింహాసనం కంటే, నీవిచ్చిన భార్య బిడ్డల కంటే, నీవిచ్చిన వెండి బంగారముల కంటే, నీవిచ్చిన రాజ్య భోగముల కంటే నీ సన్నిధి నాకు ప్రియమయ్యా, నీ సన్నిధి నాకు దీవెనయ్యా, నీ సన్నిధి నాకు సంతోషమయ్యా అంటున్నాడు. ఏముందని మనం దేవుడిని వెనక పెడతాం? దావీదుతో పోల్చుకుంటే ఏముందని దేవుడిని వదిలేసి పరిగెడతాం? ఏముందని దేవునికి దూరంగా జరిగిపోతాం? వస్తావా ఈ మధ్యాహ్నకాల సమయంలో కృతజ్ఞత చెల్లిస్తావా? నేను బ్రతికున్నానయ్యా, 4 మాటలు వినగలిగానయ్యా, నీ బిడ్డలు చూడగలిగానయ్యా, ఇచ్చిన సహవాసం కొరకు నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడవు. ఒకవేళ యేసుక్రీస్తు లోకానికి రాకపోతే అందరిలాగే మనము కూడా నరకం ఉందని ఎవరికి తెలుసు, పరలోకం ఉందని ఎవరికి తెలుసు అని అనుకొని వెళ్ళిపోయే వాళ్ళమే కదా. ఆయన రాబట్టే మరణం నుంచి తప్పించాడు ఆయన, నరకం నుంచి తప్పించాడు ఆయన, నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. మరి ముఖ్యంగా శాశ్వత కాలం ఆయనతో ఉండే భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. దానికి ఏమి రుణం తీర్చుకుంటాం? కృతజ్ఞత చెల్లించడం తప్ప. కృతజ్ఞత లేని హృదయము భయంకరమైన పాప నిలయమంటాడు ఒక భక్తుడు. కృతజ్ఞత కలిగిన జీవితము దేవునికి ఇష్టమైన జీవితం అంటాడు ఒక భక్తుడు. ఆరాధిస్తావా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతడానికి వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన తలంపులు నీ బిడ్డలతో పంచుకున్నాయా. దేవా, దేవుడు ఉన్నాడని మేము ఎరిగాము, ఆ దేవుడు యేసుక్రీస్తుని మేము ఎరిగాము, ఆ యేసయ్య మా శారీరక మానసిక ఆత్మీయ ప్రతి అవసరాన్ని తీర్చేవాడని మేము నమ్మామయ్యా. మరి ముఖ్యంగా జన్మ కర్మ పాపముల నుంచి, శాపము నుంచి, మరణం నుంచి తప్పించేవాడని మేము ఎరిగామయ్యా. అందులో బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మాలో కార్యము జరిగించండి నాయన. నీ ఎడల కృతజ్ఞతా బుద్ధి మాకు కలుగు చేయండి ప్రభా. నిన్ను ఆరాధికులుగా మమ్మల్ని మలచండి నాయన. మేలు ఎల్లవేళలా తలపోసుకుంటూ నీకు రుణస్థలమని ఒప్పుకునే కృప మీరు మాకు దయచేయండి ప్రభా. దేవా, కొంతమంది బయట వారు విన్నారు. పరిశుద్ధాత్మ దేవాన్ని ఒప్పింప చేయండి దేవా, వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి, మేలులతో నింపండి దేవా. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఎన్నికలేని నా పట్ల మీరు చూపిన ప్రేమ కొరకు, ఇచ్చిన ఈ భాగ్యము కొరకు, ఈ ప్రశస్తమైన సమయం కొరకై నీకు నిన్ను కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అవకాశం ఇచ్చిన